ఐఏఎస్ ప్రిపేర్ అవుతుంది సార్. అవునా? బట్ ఎవరికైనా సరే ఒక ఇప్పుడు 18 అవర్స్, 19 అవర్స్ ప్రిపేర్ అవ్వాలని ఒకప్పుడు చెప్తుండే. అవును. ఇప్పుడు అంతలా ప్రిపేర్ ఎవరు అవ్వట్లేదేమో అని నా ఫీలింగ్. ఆ, 18 అవర్స్ ఎవరు ప్రిపేర్ అవ్వట్లేదేమో అని నా ఫీలింగ్. ఓకే ఓకే బట్ మేబీ ప్రిపేర్ అవ్వచ్చు. ఉంటారండి, అవుతారు. Yes, sir. సో వీళ్ళకి కొన్ని డీవియేషన్స్ ఉంటాయి. Yeah. పెళ్లి అవ్వడం, గర్ల్ ఫ్రెండ్ ఉండడం, లేకపోతే కొంతమంది సినిమా చూస్తే నేను ఫ్రీ అవుతా అనుకునేవాళ్ళు. ఇవి వీళ్ళకి ప్రమాదమా లేకపోతే మంచిదేనా సార్? ఏదైనా అతి సర్వత్ర వర్జయేత్ అన్నారండి. అతి కాకుండా లిమిట్ లో ఉంటే పర్వాలేదు. Yeah. సరే, అది ఇంకొక మంచి ప్రశ్న ఏంటంటే మీరు అడిగింది లవ్ అండ్ మ్యారేజ్ అని. ఎస్. ఇక్కడ ఇంకొకటి నేను యాడ్ చేయదలుచుకున్నాను దానికి. సో సంథింగ్ కాల్డ్ యాజ్ ఇన్ఫాచ్యుయేషన్ అండ్ అట్రాక్షన్ అంటారే, మేబీ. యా. ఆ ఏజ్ లో కంపల్సరీగా ఉంటుంది. బికాస్ ఆఫ్ ద యంగ్ ఏజ్ అండ్ హార్మోనల్ ఇంపాక్ట్స్ దే విల్ బి ఇన్ఫాచ్యుయేషన్ దట్ హ్యాస్ టు బి గార్డెడ్ అగేన్స్ట్. అంటే అది మనని ఎక్కువగా డిస్ట్రాయ్ చేసే అవకాశం ఉంది, రాదర్ దాన్ లవ్ అండ్ మ్యారేజ్. లవ్ లో మ్యారేజ్ లో మోర్ అండర్స్టాండింగ్ ఉంటుంది, సపోర్ట్ ఫ్రమ్ ద పార్ట్నర్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ముందే చెప్తారు నేను ఇట్లా చేస్తున్నా అంటే, అటువైపు నుంచి వాళ్ళు డిమాండ్ ఎక్కువ చేయరు. నాకు ఇంత టైం ఇవ్వాలి, నువ్వు ఇక్కడ ఉండాలి నాతో పాటు. ఐ మీన్ ఈ రోజుల్లో అందరికీ అదే కదండి, ప్రైవేట్ స్పేస్ అండ్ పర్సనల్ టైం ఉండాలి అనుకుంటారు ఒక రిలేషన్షిప్.